అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన మనీ వంటింటి రుచుల్లో జొన్నలతో బన్న దోశ ఎలా వేసుకోవాలో చూద్దామండి. దీనికోసం ముందుగా ఒక గ్లాస్ జొన్నల్ని శుభ్రంగా వాష్ చేసుకొని ఒక నైట్ అంతా నానబెట్టుకోవాలండి. జొన్నలు ఎంత నానితే దోశ అంత బాగుంటుంది అనమాట. అందుకని 6 నుంచి 8 గంటలు జొన్నలు నానబెట్టుకోవాలి. 8 గంటల తర్వాత జొన్నల్ని శుభ్రంగా వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఈలోపు మనం ఒక కప్పు అటుకులను తీసుకుని వాష్ చేసుకుని 10 మినిట్స్ నానబెట్టుకోవాలండి. జొన్న దోశల్లో అటుకులు వేయడం వల్ల దోశలు చాలా మెత్తగా బాగుంటాయండి. అటుకుల ప్లేస్లో మరమరాలు కూడా యూస్ చేసుకోవచ్చు. 15 మినిట్స్ తర్వాత ముందుగా వాష్ చేసి పక్కన పెట్టుకున్న జొన్నల్ని అటుకుల్ని కలిపి మిక్సీ పట్టుకోవాలండి. ఎంత మెత్తగా వీలైతే అంత మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. ఇప్పుడు పిండి మిక్సీ పట్టుకున్న తర్వాత ఇందులో ఒక కప్పు కొబ్బరి తురుము వేసుకోవాలండి. కొబ్బరి తురుము వేయడం వల్ల జొన్న పిండి దోశలు టేస్ట్ చాలా బాగుంటాయి అన్నమాట. ఒకసారి మీరు కూడా వేసి ట్రై చేయండి, చాలా బాగుంటాయి. కొబ్బరి తురుము వేసుకున్నాక ఒకసారి పిండి మొత్తం బాగా కలుపుకోవాలండి. డైట్ చేసే వాళ్ళకి జొన్న దోశలు చాలా బాగా యూజ్ అవుతాయండి. టేస్టీగా తిన్నట్టు ఉంటుంది, డైట్ చేసినట్టు ఉంటుంది. అలాగే వెయిట్ లాస్కి చాలా హెల్ప్ అవుద్ది. నైట్ టైం జొన్న దోశలు, జొన్న చపాతీలు, రొట్టెలు, ఇలా రాగి పిండి, జొన్న పిండి ఐటమ్స్, అలాగే ఓట్స్ ఐటమ్స్ తినటం వల్ల వెయిట్ లాస్లో చాలా హెల్ప్ అవుతాయండి. కొబ్బరి తురుము కలిపినాక 3 నుంచి 4 గంటలు నాననివ్వాలండి పిండిని. దీనివల్ల పిండి ఫార్మేట్ అవుద్ది అనమాట. ఒక 4 గంటల తర్వాత ఒక 1/2 స్పూన్ సాల్ట్, 1/2 స్పూన్ జీలకర్ర వేసుకొని కొద్దిగా తగినన్ని వాటర్ పోసుకొని పిండి బాగా కలుపుకోవాలి. దోశ బ్యాటర్ లాగా బాగా కలుపుకోవాలండి. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకోవాలండి. ప్యాన్ హీట్ అయినాక కొంచెం ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఆయిల్ అప్లై చేసుకున్నాక ఇప్పుడు మనం ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న గరిటె ప్యాన్ మీద బన్ దోశలాగా వేసుకోవాలండి. అంటే గరిటె పిండి వేసినాక ఇంకా ఎక్కువ స్ప్రెడ్ చేయకుండా అలా వదిలేస్తే సరిపోద్దండి. ఈ స్టేజ్లో పైన ఆయిల్ అప్లై చేసుకునే వాళ్ళు ఆయిల్ అప్లై చేసుకోవచ్చు. నేను ఇక్కడ వేయడం లేదండి. ఒక 2-3 మినిట్స్ బాగా కాలనివ్వాలి. దోశని కొంచెం టైం తీసుకుంటుందండి. 2-3 మినిట్స్ తర్వాత మరో పక్కకు తిప్పుకొని దోశని కాల్చుకోవాలి. ఇప్పుడు 2 పక్కల దోశ బాగా వేగినాక ఒక ప్లేట్లోకి తీసుకొని మిగతా దోశలు కూడా అదే విధంగా వేసుకోవాలండి. జొన్నలతో టేస్టీయైన బన్న దోశ రెడీ అయిపోయిందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.